హలో ఎవ్రీవన్, నేను మీ మాధవి కుమార్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మనం సంక్రాంతి స్పెషల్కి చాలా రకాల పిండి వంటలు చేసుకుంటాం కదా. అందులో ఒకటి ఈ గారెలు అనమాట. కొందరేమో వీటిని చెక్కలని కూడా అంటారు. ఈరోజు ఈ గారెలు ఎలా ప్రిపేర్ చేసాం అనేది అయితే నేను చూపిస్తున్నాను. దానికోసం అయితే ముందు కొంచెం రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలి. అందులో ఇంకా కరివేపాకు, ఫస్ట్ కొంచెం అయితే కరివేపాకు ఇప్పుడు కొత్తిమీర ప్రిపేర్ చేసేదైతే మా అమ్మ. చూడండి, ఇలా కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇంకేం వేస్తున్నామమ్మ? తర్వాత ఎల్లిపాయలు అన్నమాట. ఇలా కొంచెం కోర్సుగా మిక్స్ చేసుకొని ఎల్లిపాయ ముద్ద వేసేసింది. ఇప్పుడు నువ్వులు అన్నమాట. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కదా, అందరి ఇళ్ళల్లో పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా. నువ్వులు వేసేసింది. నెక్స్ట్ అయితే పల్లీలు యాడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, చిల్లీ పౌడర్. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కొంచెం చిల్లీ పౌడర్, ఇది ఎక్కువ స్పైసీగా ఏం లేదు. సో పిండిని బట్టి వేసేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏం వేస్తున్నావే? సాల్ట్. సంక్రాంతి స్పెషల్ కదా, మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నేను ఇంకా మా ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశారో అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తుంది? జీలకర్ర కూడానా? దానికి మీరు తీసుకున్న పిండికి సరిపడా జీలకర్ర యాడ్ చేయాలి. కలగలుపుకోవాలి. ఉప్పు, కారం వేసి, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయ ముద్ద, ఇవన్నీ వేసి నువ్వులు మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ వేసేయాలన్నమాట. మంచిగా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంత ఎక్కువ పిండిని మనమైతే చేయలేం. మన అమ్మ వాళ్ళకైతే ఇది పెద్ద టాస్కే కదా. ఫెస్టివల్స్ ఏమో కానీ పిండి వంటలతోనే అయిపోతుంది, హాలిడేస్ అన్నీ. ఇది కలపడానికి అయితే చాలా బలం ఉండాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి, వాటర్ అన్నీ యాడ్ చేసేసి. ఇందులో ఇంకా ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాల ఎందుకంటే జీర్ణం అవ్వడానికి ధనియాలు, జీలకర్ర బాగా పనిచేస్తుంది కాబట్టి పిల్లలకి మోషన్స్ కాకుండా కూడా బాగుంటాయి. టేస్ట్ బాగుంటుంది. అవి కూడా కలుపుకోవాలి. ధనియాలు, జీలకర్రన వింటున్నారా ఫ్రెండ్స్? అవి కూడా యాడ్ చేసేయాలంట. వాటర్ తక్కువ పోసుకుంటూ కలుపుకోవాలి. మెత్తగా అవుతే చేయడానికి రాదు కాబట్టి ఇంకా తక్కువ వాటర్ పోసుకుంటూ ఫస్ట్ ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ముద్దలాగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసాం కదా,
అలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ పిండి కలపడమే పెద్ద టాస్క్ కదా, ఇంకా నెక్స్ట్ అసలు వర్క్ ఉంటుంది. ఈరోజు ఇంకేంటి ఏంటి అమ్మ చేయడం? ఇది ఒక్కటేనా? గారెప్పాలు ఒకటేనా? ఇంకా అరిసెలు కూడా చేసుకోవాలి. పాకం తీసుకున్నాము, పాకం చేసి రెడీ పెట్టుకున్నాము. అరిసెలు చేసుకున్న తర్వాత వీటిని చేసుకోవాలి, గ్యారెలు చేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసి పక్కన పెడతావా? కలిపేసి పక్కన పెట్టి తర్వాత అరిసెలు చేసుకున్న తర్వాత గ్యారెలు చేసుకుందాం. ఓహో, ఫస్ట్ అయితే అరిసెలు అంట. పాకం పట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కాబట్టి మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది. అందుకని ముందు అరిసెలు చేసుకున్న తర్వాత అది చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి ఈ గారెల పిండి అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ అరిసెలు చేస్తుందంట. అది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. అది పానకం పట్టడం అందరికీ ఈజీ అవ్వదు కదా, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. అది సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు అయితే ఈ అప్పాలతోనే అయిపోయేలాగుంది. పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి మనం గారెప్పాలు చేసుకోవడానికి. ఇలా మొత్తం పిండి అంతా కలిపి మనం చేసేదాన్ని ఇలా కొంచెం తీసుకొని ఇంకో బౌల్లోకి తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ పిండి ఆరిపోతుంది అనేసి ఇలా ఒక క్లాత్ కప్పేసి ఉంచిందనమాట. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి ముద్దలు అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ సెటప్ చూసేయండి. ఇక్కడ చూసారా, మనం అప్పాలు చేసిన తర్వాత వేయడానికి ఇది నెక్స్ట్ సెటప్ అనమాట. ఇదైతే స్టోర్ రూమ్ పర్పస్, ఓన్లీ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఏంటి అంత చిందరవందరగా ఉందనుకోకండి, స్టోర్ రూమ్ కదా ఇలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ. తెచ్చుకోవాలి. గారెల మిషన్ తీసుకొస్తావా? తీసుకురాపా. ఈ సెటప్ అంతా చూసేయండి. ఇది చేయడం అయితే నేనే, సో చేసేటప్పుడు వీడియో తీయకపోవచ్చు, మళ్ళీ చేసిన తర్వాత తీస్తాను. ఫస్ట్ అయితే సెటప్ చూసేయండి. ఆయిల్, బాల్స్ అండ్ ఇది ఇక్కడ చూసారా, అప్పాలు అయితే ఇలా చేయడం అయితే అయిపోయింది. కొన్ని చేశాను. అండ్ పెద్ద టాస్క్ ఏంటంటే అక్కడ చూసారా, ఈ అప్పాలు చేయడం అనేది కట్టెల పొయ్యి మీద అన్నమాట. కట్టెల పొయ్యి మీద చేస్తుంది అన్నమాట. మామూలుగా గ్యాస్ మీద కూడా చేయొచ్చు, ఈ పొగ పెట్టి అయితే చంపేస్తుంది. టేస్ట్గా ఉంటాయి కట్టెల పొయ్యి మీద. పెద్ద గ్యాస్ పొయ్యి కూడా ఉంది, అయినా ఈ పొయ్యి అంటు పెట్టడానికే చాలా టైం పట్టింది. ఎందుకమ్మా ఈ పొయ్యి మీద చేయడం, గ్యాస్ మీద చేయొచ్చు కదా. పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా ఉంటాయి అప్పాలు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. గ్యాస్ మీద టేస్ట్ ఉండవు. అందుకని ఇప్పుడు ఎక్కువ మొత్తంలో కాబట్టి కట్టెల పొయ్యి అయితే మంచిగా కాలుతాయి. గ్యాస్ పొయ్యి మీద కాలవు. తక్కువ అయితే గ్యాస్ పొయ్యి మీద చేసుకోవాలి. ఈ పండగ అందరు కట్టెల పొయ్యిలు పెడితే అన్నీ అప్పాలు చేసుకుంటారు. చకినాలు, గారెలు, అరిసెలు, పూస అన్ని రకాలుగా చేసుకుంటారు. కాబట్టి ఇది సాంప్రదాయం కాబట్టి ఎవ్వరు కానీ కట్టెల పొయ్యి మీదనే కాల్చుకుంటారు. అవునా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంతేనా? కట్టెల పొయ్యి మీద చేసుకుంటారా లేకపోతే గ్యాస్ మీద చేసుకుంటున్నారా? ఈ కట్టెల పొయ్యి ఏమో కానీ మా అమ్మకి చూసారా ఎన్ని చెమటలు వస్తున్నాయో. వెనుక కొంచెం మెస్సీగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది స్టోర్ రూమ్ పర్పస్ అనమాట.
ఓన్లీ ఇలా పండగలప్పుడు ఏదైనా అప్పాలు చేసే టైంకి మాత్రమే ఈ రూమ్ యూజ్ అవుతుంది. అండ్ అప్పాలు అయితే ఇలా అవుతున్నాయి, మంచిగా టేస్టీగా ఉంటాయంట. టేస్టీ ఉండడం కోసం ఎంత కష్టమైనా పడతారు కదా వీళ్ళు. మనకంటే ఇవన్నీ పాసిబుల్ అవ్వవు, ఇంకా అవుతున్నాయి అన్నమాట చేయడం. మనకి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాయి చూడండి. ఎలా పక్కన చూసారా కొబ్బరి చిప్పలు ఎందుకు అనుకుంటున్నారా, పొయ్యి మంచిగా సరిగా మండడానికి, నిప్పు మంచిగా రావడానికి అయితే స్టార్టింగ్లో పొయ్యి అంటూ పెట్టడానికి అవి యూజ్ చేసిందనమాట. అండ్ ఈ పక్కన చూసారా, వీటితో ఈ అప్పాలు అయితే అయిపోయినాయి. ఫైనల్గా చూసేయండి ఎన్ని వచ్చాయో. అంటే ఇవి చేయడానికి ఒక 2 to 3 hours పట్టింది అనుకుంటా. అండ్ ఎంత క్రంచీగా క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. అండ్ ఎంత బాగున్నాయో. మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా చెప్పేసేయండి. అండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇవైతే కొన్ని అనమాట, ఇంకా ఉన్నాయి చేసేవి. చూడండి ఇంకా అవుతున్నాయి ఇవి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.